ఎందుకు సార్ ఎర్రబాగులో ఎందుకు చేశారని అనుకుంటారు మీరు? సారీ, మీరు ఆంధ్ర కదా సార్? సార్ చాలా నూతనోత్తేజం ఉంటుంది. నూతన ఇప్పుడు ఎత్తేసేది మీ ఊరే, గుండు గీసి కూర్చోబెడతారు. ఇది ఏంటంటే వీళ్ళు చూడండి, మళ్ళీ మా లలిత జ్యువెలర్స్ అయినా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏట్ లేకపోయినా గుండు కొట్టించుకొని అడవాడు చేస్తే అదేంటిది పక్కడు బంగారం అవుతుంది, ఈ బంగారం వీడికి ఎక్కడి నుంచి తక్కువకి వస్తుందని కూడా ఆలోచించడు. అలాగే సేమ్ ఇది ఎంత ఏంటంటే నరేంద్ర మోడీ వచ్చారు చూసారా, ఇది ఇక 40,000 మంది 34,000 ఎకరాలు ఇచ్చారు 9,000 మంది రైతులు. ఓరు గజెట్ కోలు లేదురా, మేము ఇచ్చింది దేనికి రా బాబు, రాజధాని కట్టడానికని ఇస్తే ఇప్పటికి గజెట్ లేదు, రాజధాని లేదంటే నరేంద్ర మోడీ వచ్చాడు కదా, మిగిలిన 40,000 నారాయణ, ఇంకా నారాయణ కమిటీలే, ఆ కృష్ణా కమిటీలు అవన్నీ. మీకు ఇందులో మర్మం గ్రహించండి, కృష్ణా కమిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాళ్ళని ఎక్కడైతే బుట్ట దాఖలు చేశారో ఈ నారాయణ కమిటీ వల్ల వాళ్ళకి నచ్చట్లే. శ్రీకృష్ణ అసలు లేదు అసలు ఇప్పుడు కాదండి. ఒక చిన్న విషయం ఆడదాం, అమరావతి రాజధాని సభ. మీరు ప్రాణాలు దిగించి 1,00,000 కోట్లు మీరు నారాయణ గారు చెప్పినట్టు తీసుకొచ్చి అప్పు యాడ్ నుంచి తెస్తారో తెలియదు. తల్లితోడు మీకు ఎవడెవడు, ఆ వరల్డ్ బ్యాంక్ కూడా మీ గడ్డి మీకు పెట్టేస్తున్నాడు, అడప 375 కోట్లు అగ్రిగేట్న 6 మంత్స్కి ఇస్తున్నాడు. అది లెక్క. ఏ టేస్ట్లో మీరు కట్టగలరు దాన్ని? ఉదానికి ఐకానిక్ టవర్స్ అవన్నీ చిన్న సెతక కదా, 50 అంతస్తులు. నా పుట్టుక్కడి నుంచి వెళ్ళి పంచకోటి టవర్ ఒకటి ఉంది, ఆ గోతుల్లో నీళ్ళు తోడుకొని కట్టి సెచ్చాడు పోనడు దాకాను. సో సేమ్ ఇదే కాన్సెప్ట్లో మీరు గమనించగలిగితే 50 అంతస్తులు చెప్పున ఆ సచివాలయం టవర్లు కట్టారు. అంటే చిన్న లాజిక్లో మనం ఎలా మర్చిపోతాం, ఇంత సమైక్య రాష్ట్రంలోనే ఏబిసిడి బ్లాకులు 4 తగలెట్టారు మన మొహానికి. సాల్ మీ మొఖానికి ఉల్లంఘన ఎంప్లాయీల కోసం సార్లు సరిపోతాయని తెలుసుకున్న రాష్ట్ర విభజనలోనే వీళ్ళకి 50 అంతస్తుల టవర్లు అంటే ఒక్కొక్కటి ఇలాగా మంచం మీద ఇలా జపాన్ వాళ్ళు చూడండి, మీకు నిద్ర రాదురా బాబు పడుకుంటే ఇన్సెంటివ్ ఇస్తాం అన్న కాన్సెప్ట్. అంటే మన వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు వాళ్ళు. అంటే అక్కడ ఆ ల్యాండ్ సహకరించదంటారా? నాకు అవన్నీ నేను ఇన్వాల్వ్ అవుతానండి. అలా ఐఐటీ వాళ్ళు వస్తారు, 2 నుండి మనకి చిన్నపిల్లలు చేసి 2 రోజులకోసారి వచ్చి ఒక్కొక్కడు ఒక కథ చెప్పి వెళ్ళిపోతుండే ఒక్కొక్కసారి. సో ఆ కథలు ఏమవుతున్నాయి, నిజమైన కథలు వాడికి తెలియవు, మా నారాయణ గారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనం వాస్తవం మాడుకుందానికి నేను నన్ను 100 కోట్లు తగలబెట్టి పప్పానాలు పెట్టారు. నేను ఎందాకనే చెప్పింది, ఇంట్లో పెళ్ళి అయితే బాజాలు కొట్టండి సార్, అవ్వని పెళ్ళికి బాజాలు కొట్టా 40,000 ఎకరాల దోపిడీకి కొత్త తెర లేపారా? ఆల్రెడీ చుట్టుపక్కల అందరూ సర్దీసారు. మా బాలకృష్ణ గారు కొనుక్కొని అలాగే ఉన్నారు, మెకనైజ్ గోల్డ్ నేనైతే కొనిస్తాను మీదే లేట్ అని. అది కూర్చున్న వాళ్ళకి జస్ట్ మళ్ళీ అన్నమాట మొన్న చెప్పింది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. 10 ఏళ్ళ పాటు రాష్ట్ర రాజధాని మంది హైదరాబాద్ అన్నప్పుడు ఇచ్చినవి 3. ఈ 3 లకడికపూర్లో ఉంటుండగాను ఓల్డ్ సిటీలో హైకోర్టు ఉంటుండగానే కదా సార్ బిల్ గేట్స్ గారు వచ్చారు, అందరూ వచ్చారు, ఉన్నాడు సార్, అమెరికన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, మైక్రోసాఫ్ట్ అధినేత మైక్రోసాఫ్ట్ సంస్థ ఇక్కడ పెట్టించాడు, ఐఎస్బీ పెట్టారు, వాళ్ళు వచ్చి టిఫిన్ తినే కదా ఐఎస్బీ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మనకి. అప్పుడు కూడా అవే కదా సార్, ఇదే సచివాలయం నుంచే కదా చంద్రబాబు నాయుడు గారు ఏంటి సార్ మీరు యాడ్ నుంచి పరిపాలిస్తారంటే విజన్ 2020 ప్రకారం రాష్ట్రం ఎండిపోతుంది, నేను ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తా, అక్కడ వెళ్ళి పరిపాలిస్తా, నెక్స్ట్ కేసీఆర్ వచ్చి ఇంత పెద్ద సచివాలయం కడతాడు, ఇవన్నీ ఆయన కళ్ళగలలు. ఈయనంటే విజన్ 2020 కాబట్టి అంటాడు, మా బిల్ గేట్స్ ఆయన ఇవన్నీ ఊహించుకుని ఆయన మైక్రోసాఫ్ట్ ఎడబెట్టి. అట్లే ఉండదు కదా, ఎవరికి ఉండేది వాళ్ళ ఎస్టిమేషన్. బిజినెస్ బిజినెసే కదా, బిజినెస్కి సెక్రటరీతో ఏం పని, రాజధానితో ఏం పని? ఇప్పుడు నిజంగా 10 ఏళ్ళ పాటు ఇక్కడ ఏడవండి అని చెప్పిన మేధావులు కదా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు, అక్కడ రాజధాని లేని నగరం అని చెప్పి డెవలప్మెంట్ 10 ఏళ్ళు జరగదని ఇక్కడ 10 ఏళ్ళు ఉండమని అర్థమా? చెప్పండి సరే, వాళ్ళ ఒపీనియన్ మీరు డివేట్ అయ్యి ఈల్డ్ అవ్వకండి. ఇప్పుడు ఇంత జరుగుతుంటే నిన్న సాక్షి వాడు మొత్తం 24 గంటల పని, సగమే పని ఉంటుంది అనుకోండి, అదంతా ఈనాడు తని తగిలిసిన బ్యాచే, కోవర్ట్ బ్యాచే, మొహమాట లేకుండా చెప్తున్నా, ప్లగ్లెట్టు కూర్చున్నారు. కాదండి, కాదు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వివక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారికి గౌరవం వాళ్ళ ఛానల్లోనే. వీళ్ళు చూపించారా? మీరు జర్నలిస్ట్ గా చెప్పండి, చూపించారా? చూపించలేదు సార్. సార్ ఇప్పుడు చెప్పండి, నేను చూపించలేదు. వీళ్ళు ఇప్పుడు గతంలో పొగేసుకుని ఎందుకు చూపించారు? వాళ్ళకి ఒక ప్రధాని మోదీగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళు గౌరవం ఇచ్చుంటారు కదా, మరి వీళ్ళు ఇవ్వలేదు. మరి ద్వంద్వ విధానమే కదా. ఇందుకే కదా రాజశేఖర రెడ్డి గారి నుంచి మొత్తుకుంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి మంచి చేయడానికే ఉదాహరణకి ప్రధానమంత్రి గారు వచ్చారు అనుకుందాం, మంచి చేసిన ఉద్దేశం ఆయనకు ఉన్నప్పుడు ఎవరు చూపించాలా? అంటే అన్ని మీడియా ఎప్పుడు కూడా ఒక స్టాండ్, మీడియా ఎప్పుడు కూడా అన్ని విషయాల గురించి సమగ్రంగా వాళ్ళు విశ్లేషించాలి, చూపించాలి. ఒక్కొక్కరు వ్యక్తిగత ఎజెండా ఉంటే వాళ్ళు దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ చెప్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మాట్లాడు బ్రహ్మాండ సెక్టర్ అస్సలు నిలకలేనాడు, పవన్ కళ్యాణ్ గారు పెద్దనే ఉన్నాడు, నితీష్ కుమార్ అది ఎక్కలేసింది అనుకోండి, లటక్కని కాలు లేగాడు అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్కి, ఈ పరిస్థితి ఏంటి సార్? అప్పుడు గవర్నమెంట్ ఉంటుందో ఉండదు, అది ఇప్పుడు ఆల్రెడీ నాకు ఎష్యూరెన్స్ కావాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు అమరావతి మొదలెట్టిన తర్వాత ఈ రోజుకి కూడా గజెట్ లేని 11 సంవత్సరాల అమరావతి ప్రస్థానంలో నా రాజధానికి
మీరు ప్రైమా ఫేస్గా ఏం చేయాలి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ 7 ముంపు మండలాలు నాలో కలిపితేనే కానీ ప్రమాణ స్వీకారం చేయను అన్న వ్యక్తి ఈరోజు ఇదే అమరావతి విషయంలో గజెట్ రిలీజ్ చేయండి, ఇది అమరావతిని శాశ్వత రాజధాని కట్టి చూపిస్తాను నా ఎఫ్ఐ చేస్తాను మాట ఎందుకు రాలేదు సార్? ఈవెన్ నిన్న సభ 2014 ప్రమాణ స్వీకారానికి 7 ముంపు మండలాలు కలపమన్న ధీరుడు సూర్యుడు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఇవాళ గజెట్ ఏదైనా ధీరత్వం స్వరత్వం ఎక్కడ ఉంది? ఎందుకు డబల్ స్టాండర్డ్స్? లేకపోతే ఇది పప్పెట్ షోవా? నరేంద్ర మోడీ ఆడిస్తున్న ఆటలు? ఎస్, నాకు చాలా రోజులు ఈ మధ్యన పాకిస్తాన్ వారు వీటిలన్నింటిలోంచి ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను. నన్ను కొంచెం పొగిడి కార్యక్రమం పెట్టండి, మనోరంజక కార్యక్రమం కావాలనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా మనోరంజక కార్యక్రమం వేరతెలకం దిద్దుకుని వచ్చిందా? నిన్న కేరళ వెళ్ళారు, మొన్నేమో ముంబై వెళ్ళారు. ఈ భజనలు ఏమైనా జరిగాయా? చాలా తోక తెలివి తేట లేకుండా ఇలా భజనలు చేసుకోవడం మీరు 700 800 కోట్లు తగలబెడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడాలి కదా, రాష్ట్రానికి సంబంధించిన అవసరాల గురించి మాట్లాడాలి కదా. ఓ పక్క అప్పుల జీవుల్లో మునిగిపోయి రాక్షస పాలన అంటాడు. ఈ రాక్షస పాలన మొదలు మీరు ఓపెనింగ్ కూడా రాలే కదా ఆయన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కూడా రాలే కదా. ఏడు చేస్తారు మీరు? మీకు కర్రు కాల్చి వాత పెట్టింది నరేంద్ర మోడీ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అయితే చిన్నపిల్లలాట. వాళ్ళు ఎవ్వరూ పల్లెత్తు మాట నరేంద్ర మోడీ అన్నారు. మీకు ఎక్కడ ఇచ్చాం? ఎవరిని? జగన్మోహన్ తిట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని జనసేన తిట్టుకొని కాలక్షేపం చేసుకో. ఉడుకోరు మీరంతా. ఎవరికి ఉపయోగం దీనివల్ల? ఒకరినొకరు తిట్టుకోవడానికి కాదు కదా, ఇక్కడ ప్రజాస్వామ్య వేదిక లేవా? ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఇదేంటి నరేంద్ర మోడీ పల్లెత్తు మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డిని అని కాలు చచ్చిపోతున్నారు సగం మంది. అడిగితే టీడీపీ వల్ల ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దేనికి ఫీల్ అవ్వాలా? జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదని. దేనికి తిట్టలే? తిడితే ఏమో తెలుసు కదా. దేనికి తిట్టాలా? ప్రత్యేక హోదా అడిగిందని తిట్టాలా? మీరు వద్దనిసారు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కళ్ళ ముందు లటక్కమని జల్లకొట్టి కళ్ళు ముందు జల్లకొట్టి ఎత్తేసిన తర్వాత కూడా ఇండస్ట్రీలు తరలిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి వలన. మరేమి మీరు విప్రోకి ఇచ్చారు కదా 6700 ఎంప్లాయీస్ క్రియేషన్ అని, మరి ఎందుకు పెట్టలేపండి ఆయన?